మళ్ళీ వస్తాను. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు స్టూడియోలో అందుబాటుగా, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమంటాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి పేర్ని నాని గారు మాట్లాడిన మాట. అంటే దున్నపోతు ఈనుద్దో ఈనదో కూడా తెలవనంత అమాయక చక్రవర్తి పవన్ కళ్యాణ్. చంద్రబాబు నారా లోకేష్ యొక్క కనుసన్నల్లో వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి వెనకాల ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఈ పేరు నాని గారికి పని పాట ఏముండదంట. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసుకోవడానికి మీడియా సమావేశాలు పెట్టి ఓరుతూ ఉంటాడు. ఆయన వాక్యాలు మనం తీసుకోవడానికి ఏమి ఉందలే కానీ ఆయన ఇవన్నీ చిత్తకార్తి కుక్కలాగా వాగడం తప్పించి మీడియా ముందు అంత మంచి చేసేది ఏం లేదు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి, అభివృద్ధి గురించి, లేదంటే పథకాల విషయం మీదో, లేదంటే ఇప్పుడు జరుగుతున్న కేసుల విషయం మీద మనం మాట్లాడుకోవాలి. అంతేగాని పేరు నాని ఏదో వాగాడని చెప్పేసి, పేరు నాని ఏదో చేశాడని చెప్పేసి, అతను ఇవాళ వరకు కూడా రవాణా శాఖ మంత్రిగా ఉండి ఆయన మంత్రి పదవికి న్యాయం చేసుకోలేని వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉండి బందర్ నియోజకవర్గంలో ఒక శిలాఫలకం వేయలేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడుకోవాలండి? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉంటాడు. నిన్న పేరు నాని అయి ఉండొచ్చు, ఇవాళ అమ్మటి రాంబాబు వచ్చాడు, గోరంట్ల మాధవ్ వచ్చారు. మీరు నిన్నటి విషయం మాట్లాడతారండి, ఇప్పుడు అప్డేట్ అయింది కదండి. మరి వీళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే, వీళ్ళు కేవలం ఏంటంటే మా నాయకుడు అమాయకుడు, కూటమి ప్రభుత్వం మా మీద రుద్దుతుంది, వైసీపీ అంటే భయపడుతుంది. వాళ్ళు పూర్తి విశ్లేషణ ఎట్లాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వాతి ముత్యం, ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. మీరు ఎన్ని అవాకులు చవాకులన్నా పేల్చుకోండి, వైసీపీ ప్రభుత్వాన్ని అయితే బెదిరించేది అయితే లేదు. కూటమి ప్రభుత్వం ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ మేము మాత్రం బెదిరేది లేదు. మేము ఏం చూసుకున్నా కానీ అంటే బ్రతికించిన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అండి, వీళ్ళది వ్యవహారం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అంటేనే కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా ఏదో కేసు, ఏదో కేసు మీద వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చట్టాలు అనేది ఎట్లాగంటే ఏదో చెగుడిల్లాగా అయిపోయినాయి. ఏమైద్దిలే మహా అయితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, 2 నెలలు 3 నెలలు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆ మాట సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఓ మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ చెప్పారండి, ఏమైద్ది లోపలికి వెళ్తాం మళ్ళీ బయటకు వస్తాం, వీళ్ళు మనల్ని ఏం చేస్తారన్న ఇది అయిపోయింది. వీళ్ళంటి వాళ్ళకి ఎట్లాగా ఉండాలంటే చట్టాలు అనేది చాలా గట్టిగా ఉండాలి. చట్టం విషయంలో వీళ్ళు తీసుకునే చర్యలు కూడా ఎట్లాగా ఉండాలంటే భరించలేనట్టుగా ఉండాలి. ఇంకోటి కూడా అంటే జరిగింది, చంద్రబాబు నాయుడు 53 రోజులు. అదే సార్, నేను ఇప్పుడు అదే పాయింట్ చెప్తున్నాను. చెప్పండి. సిట్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆయన ఏ నిందితుడు 17-19 పొజిషన్లో ఉన్నాడు ఆ టైంలో, ఉన్నది 17 అనుకుంటా. కానీ A1 ఏమైపోయాడు సిట్ స్కామ్లో? మీ ప్రభుత్వంలోనే, మీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా వైసీపీ వారు. కానీ A1ని ఏం చేశారు? ఇప్పుడు వరకు A1 ఊసేందుకు లేదు? ఇది కక్షపూరితం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్న మీడియా సమావేశాలు కానీ ఇవాళ రోజున కానీ వైసీపీ వాళ్ళు పెట్టిన మీడియా సమావేశాలు పూర్తిగా విశ్లేషణ చేసుకుంటే ఎట్లా ఉంటుందంటే, మా మీద కూడా కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు లోపలికి వెళ్ళారు, ఇంకొక రోజు ఎగస్ట్రా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పంపించాలన్న ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకనే వైసీపీలో ఉన్న నాయకులను కూడా బెదిరిస్తున్నారు, అందుకనే ఈ అక్రమ అరెస్టులు అని చెప్తున్నారు. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తున్నా. సిట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని A17గా అరెస్ట్ చేశారు కదా, A1 ఇప్పటివరకు అరెస్ట్ చేయాలి. ఇది కుట్రపూర్వకం అని అంటున్నా. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయట్లేదు డైరెక్ట్గా, అంటే A1 అని చెప్పేసి నేను అంటున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వెనకాల ఎవరైతే ఇప్పుడు ఆయనకి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, చుట్టూ కోటరీగా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ధనుంజయ రెడ్డి కానీ, ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి లాంటి వ్యక్తులు కానీ, లేదంటే కసిరెడ్డి లాంటి వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వాంగ్మూలం తీసుకున్న తర్వాత, వాళ్ళది రికార్డ్ చేసిన తర్వాతే సిట్ అధికారులు యాక్షన్ తీసుకొని ఇవాళ రోజున కన్ఫర్మ్ అనేది చేసుకున్నారు. అంటే ఈ అన్నిటికీ సూత్రధారుడు వెనకాల ఉన్నాడు, ఆ ఒక్క వ్యక్తిని మనం అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎటు చూసినా కానీ ఆ కోటరీలో వ్యక్తులను కానీ, ఆ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎవరినైతే చూసినా కానీ ఏలైతే ఎటు చూపిస్తున్నాయంటే తాడేపల్లి వేలస్ వైపే చూపిస్తున్నాయి.
తాడేపల్లి ప్యాలెస్లో ఎవరైతే ఉంటున్నారో ఆ వ్యక్తే ఖచ్చితంగా అసలైన ముద్దాయి అవుతాడు, అతనే శిక్ష పడుతుంది. అంతేగాని మేము స్వాతిముత్యాలనుకొని మీడియాలో చెప్పుకొని తొళ్ళ కొట్టుకున్నంత మాత్రాన, ఏదో రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారి మీద నోరెత్తి ఇచ్చేసినంత మాత్రాన ఇక్కడేమీ అవదు. ఎందుకంటే మీ అవినీతి చిట్టా వేరు. సాక్షాత్తు దేశమే చెప్తుంది నిజాయితీ గల నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసే స్థాయి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఎత్తుకెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ చెప్పులు తొడనుకొని పనిచేయరు మీరు. రైట్. అయితే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు అంటే ఆ మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏదైతే అరెస్టుల పరంపర కొనసాగడానికి ప్రధానమైన కారణం ఆయన తొందరపాటుగాను ఆయన దుందుడుకు చర్య అని చెప్తున్నారు ఆయన. ఎవరు?